Okay. Yeah, okay. Today's class we'll discuss about some. Okay. In today's class, we'll see about some staircase calculations and pile calculations, and then BBS means bar bending schedule. Like మనం రెయిన్ఫోర్స్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, రెయిన్ఫోర్స్మెంట్ ఎట్లా చేస్తారు, దానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అది నేర్పిస్తారు. అలాగే కొన్ని రైల్వే ప్రాజెక్ట్స్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ అవి చూపించి మేజర్ బ్రిడ్జెస్ ఎలా ఉంటాయి, మైనర్ బ్రిడ్జెస్, పీవే అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ ద క్లాస్ టు మనోజ్ సార్. హీల్ బి టేకింగ్ కేర్ ఫ్రమ్ నౌ. ఓకే, హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వైట్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? నో సార్. నో, ఇప్పుడు కనిపిస్తుందా? కనబడుతుంది సార్. ఓకే, okay. So as per this, okay, now Manoj sir will explain the staircase calculations and all. Okay. స్క్రీన్ విజిబిలిటీ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఒకసారి. హలో. ఎస్ సార్ కనబడుతుంది సార్. నేను ఇప్పుడు మీకు స్టేర్ కేస్ కాంక్రీట్ క్యాల్కులేషన్ అనేది ఎలా చేయాలని చెప్తాను. సో ఇక్కడ చూడండి, మనకి సెక్షన్ చూస్తే కనుక మనకి థ్రెడ్ రైజర్ అనేది మెన్షన్ చేస్తారు. మనకి ఇక్కడ ఏంటంటే రైజర్ అనేది 150, థ్రెడ్ అనేది 250. ఈ 1.2 మీటర్స్ అనేది ఏంటంటే కనుక మనకి స్టేర్ కేస్ యొక్క విడ్త్ అనమాట. సో ఇక్కడ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ అనేది 3 మీటర్స్ అని మనకు మెన్షన్ చేస్తారు. అండ్ థ్రెడ్ రైజర్ వచ్చేసి 150, 250 అని మనకు తెలుసు. నెక్స్ట్ 1.2 మీటర్స్ వచ్చేసి మనకి స్టేర్ కేస్ విడ్త్ అని మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్ ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది చేస్తాం అనమాట. సో నెంబర్ ఆఫ్ స్టెప్స్కి ఫార్ములా ఏంటంటే హైట్ ఆఫ్ ది బిల్డింగ్ డివైడెడ్ బై రైజర్. సో హైట్ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 3 మీటర్స్. ఈ 3 మీటర్స్ డివైడెడ్ బై ఈ 150. ఈ రైజర్ అనేది 150 కదా, ఈ 150 వేసుకుంటే కనుక మనకి 20 నెంబర్స్ ఆఫ్ స్టెప్స్ వస్తాయి. సో మనకి ఇప్పుడు హారిజాంటల్ లెంత్ అనేది కావాలి. హారిజాంటల్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట. దాన్ని మనం ఎలా చేస్తాము, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇంటూ మనకి థ్రెడ్ ఉంది కదా 250 అనేసి, అది మల్టిప్లై చేస్తే కనుక మనకు 5 మీటర్స్ వస్తుంది. దాని తర్వాత వెయిస్ట్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నేను వెయిస్ట్ లెంత్ అంటే ఏంటంటే మనం డిస్కస్ చేసాము, ఈ స్లోప్ పోర్షన్ ఉంది కదా, దాన్ని వెయిస్ట్ స్లాబ్ కానీ వెయిస్ట్ లెంత్ అని అంటాము. ఆ లెంత్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దానికి ఫార్ములా ఏంటంటే ఈ మనకి 3000 అని వచ్చింది కదా ఇక్కడ, ఈ ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ అది ప్లస్ ఈ హారిజాంటల్ లెంత్ అనేది వచ్చింది కదా, దీని రెండు పైథాగరస్ థీరం వేసుకుంటే కనుక మనకి 5.83 మీటర్స్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ అంటే కాంక్రీట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ అనేది కాంక్రీట్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో మనకి వేస్ట్ లెంత్ అనేది 5.83 మీటర్స్ అనేది ఆల్రెడీ వచ్చేసింది మనకి హైపాటెన్యూస్ వేసుకున్న తర్వాత మనకి స్టేర్ కేస్ విడ్త్ అనేది 1.2 మీటర్స్ మీకు ఇక్కడ చూపించాను. తర్వాత 0.15 అనేది ఏంటంటే కాంక్రీట్ యొక్క థిక్నెస్ అనమాట. 150 వేస్ట్ స్లాబ్ కాంక్రీట్ యొక్క థిక్నెస్ 0.15, 150 mm. సో మీటర్స్ కన్వర్ట్ చేసుకుంటే మనకి కాంక్రీట్ క్యాలిక్యులేషన్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే వాల్యూమ్ ఆఫ్ స్టెప్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మనకు ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ స్టెప్స్ కి ట్రయాంగిల్ కి హాఫ్ బిహెచ్ చేసుకుంటాం కదా. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇంటూ ఈ బ్రెడ్త్, స్టేర్ కేస్ యొక్క బ్రెడ్త్ వేసుకుంటాం. ఆ క్యాలిక్యులేషన్ అన్ని చేస్తే కనుక ఈ మనకి ఒక స్టెప్ కి ఎంత అని వస్తుంది. సో మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ వచ్చేసి ఇక్కడ మనకి 20 వచ్చింది కదా. సో 20 ఇంటూ అది వేసుకుంటే కనుక టోటల్ 20 స్టెప్స్ కాంక్రీట్ క్యాలిక్యులేషన్ వస్తుంది. తర్వాత టోటల్ వచ్చేసి మనము ఏం చేస్తామంటే కనుక వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ స్లాబ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ 20 స్టెప్స్ వేసుకుంటే కనుక మనకు టోటల్ కాంక్రీట్ క్వాంటిటీ వస్తుంది. అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉందండి ఇందులో? హలో, అర్థమైంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతున్నాను. వాల్యూమ్ ఆఫ్ అండర్ రీమ్డ్ పైల్. సో పైల్స్ మనం బిల్డింగ్ లో అనుకున్నాం కదా అండర్ రీమ్డ్ పైల్ అని, ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం చెప్తాను. సో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు పైల్ యొక్క లెంత్ వచ్చేసి 10 మీటర్స్ అని మెన్షన్ చేశారు. తర్వాత పైల్ యొక్క డయా వచ్చేసి 300 mm. ఈ 15 ఇంచెస్ ఏంటంటే అండర్ రీమ్డ్ పైల్ కి మన బల్బ్ అని ఉంటుంది అనమాట. ఆ బల్బ్ అనేది ఫ్రమ్ ఎండ్ టు సెంటర్ ఇక్కడ 15 ఇంచెస్, ఇక్కడ 15 ఇంచెస్.
సో టోటల్ మనకి 15 ఇంచెస్ 30 ఇంచెస్ అయింది. దాన్ని మనం వచ్చేసి 762 mm కింద కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. 30 ఇంచెస్ అంటే 762 mm వస్తుంది మనకి. సో డి అనేది మనకి 0.3 మీటర్స్ కన్వర్ట్ చేసుకున్నాం 300 mm ని. తర్వాత లెంత్ వచ్చేసి మనకి 10 మీటర్స్ ఇచ్చారు కదా, ఇక్కడ 10 మీటర్స్ అనమాట. సో బల్బ్స్ అనేది మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక బల్బ్ ఉంది, ఇక్కడ ఒక బల్బ్ ఉంది. సో 2 నెంబర్ ఆఫ్ బల్బ్స్ అనమాట. సో దానికి ఫార్ములా ఏంటంటే π/4 ఇంటూ ఈ లెంత్ 10 మీటర్స్ ఇంటూ డి స్క్వేర్. డి స్క్వేర్ అంటే ఏంటి, మనకి బల్బ్ ఇది పైల్ యొక్క డయా 300 mm అంటే 0.3 మీటర్స్, అది ప్లస్ 0.4 ఇంటూ ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ బల్బ్స్ 1 2. అది వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డి వచ్చింది కదా, క్యాపిటల్ డి. క్యాపిటల్ డి అంటే ఏంటంటే 0.762 mm ఈ అండర్ రిమ్డ్ పైల్ యొక్క బల్బ్ది. అది వేసుకొని ఈ క్యాలిక్యులేషన్ అన్ని చేసిన తర్వాత మనకి కాంక్రీట్ క్వాంటిటీ వస్తుంది. ఓకే, అర్థమైంది? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? హలో హలో ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నా నేను. బ్రిక్ వర్క్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామని చెప్పి చేస్తున్నాము, ఇది చూడండి ఒకసారి. సో మనకి స్టాండర్డ్ గా బ్రిక్ వర్క్ అనేది 1 మీటర్ క్యూబ్ కి అజ్యూమ్ చేసుకుంటాం. మన బ్రిక్ సైజ్ అందరికీ తెలుసు, 19 సెంటీమీటర్ బై 9 సెంటీమీటర్ బై 9 సెంటీమీటర్. దాన్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే కనుక మనకి ఇలాగ వస్తుంది. దాని క్వాంటిటీ తీసుకుంటే మనకు ఈ క్వాంటిటీ వస్తుంది అనమాట. సో మోటార్ థిక్నెస్ అనేది మనం ఏంటి 10 mm అని అజ్యూమ్ చేసుకుందాం. సో 10 mm అనేది దీనికి యాడ్ చేయాలన్నమాట. బ్రిక్ సైజ్ కి యాడ్ చేస్తే కనుక విత్ మోటార్ అనేది మనకి ఈ థిక్నెస్ వస్తుంది. సో మనకి నెంబర్ ఆఫ్ బ్రిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం కదా 1 మీటర్ క్యూబ్ కానీ 1 డివైడెడ్ బై బ్రిక్ వర్క్ విత్ మోటార్ ఈ 0.002 వచ్చింది కదా, ఇది డివైడ్ చేస్తే కనుక మన 500 నెంబర్స్ వస్తుంది అనమాట. ఏది 1 mm క్యూబ్ కి. తర్వాత మోటార్ వాల్యూమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వాల్యూమ్ ఆఫ్ వాల్ అనేది మనకి ఇక్కడ 1 మీటర్ క్యూబ్ కదా, మైనస్ ఈ 0.01539 వచ్చేసి బ్రిక్ సైజ్ అనమాట. అది ఇంటూ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ వేసుకుంటే కనుక మనకి వాల్యూమ్ ఆఫ్ వాల్ వస్తుంది, ఇది క్వాంటిటీ ఆఫ్ మోటార్ వాల్యూమ్. దాని తర్వాత డ్రై కండిషన్, ఇది వెట్ కండిషన్ అని చెప్పి. డ్రై కండిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు సమ్ ప్లేసెస్ ఉంటుంది బాగా డ్రైగా ఉంటుంది, శాండ్ కానీ ఏది కానీ. సో మనకి మాయిశ్చర్ అనేది తగ్గిపోద్ది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే 1.33 అనేది డ్రై కండిషన్ యొక్క ఫ్యాక్టర్ అనమాట. దాంతో ఈ వెట్ కండిషన్ ని మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ వస్తుంది. తర్వాత మనకి మోటార్ థిక్నెస్ వచ్చేది 1:6 రేషియో ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ వచ్చింది కదా డ్రై కండిషన్ వాల్యూమ్, దాని నుంచి ఈ టోటల్ వేసుకుంటాం. 1 + 6 ఎంత 7. సో 1 డివైడెడ్ బై సిమెంట్ రేషియో వచ్చి 1 కదా, 1 డివైడెడ్ బై 7 వేసుకుంటే మనకి వాల్యూమ్ వస్తుంది. సో మనకి సిమెంట్ డెన్సిటీ అందరికీ తెలుసు 1440 kg/m³. సో ఈ వచ్చిన వాల్యూమ్ ఇంటూ ఆ డెన్సిటీ వేసుకుంటే కనుక మనకి సిమెంట్ ఇన్ కేజెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ శాండ్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ 6 ఉంది కదా, 6 ప్రపోర్షన్స్. సో 6 + 1 7 ప్రపోర్షన్స్ కదా, 6 డివైడెడ్ బై 7 వేసుకుంటే మనకి ఈ వాల్యూమ్ వస్తుంది. సో క్యూబిక్ ఫీట్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. క్యూబిక్ ఫీట్ కింద ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, మనందరికీ తెలుసు 1 మీటర్ = 3 feet 3 inches అని. సో 3.28 × 3.28 × 3.28 వేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది. అది క్యూబిక్ ఫీట్ కింద కన్వర్ట్ అయింది అనమాట. అర్థమైంది? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతున్నాను. హలో హలో అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ బీబీఎస్కి వెళ్తున్నా. అంటే బార్ బెండింగ్ షెడ్యూల్ క్యాలిక్యులేషన్. సో మనకి బార్ బెండింగ్ షెడ్యూల్ క్యాలిక్యులేషన్ లో మెయిన్ ఏంటంటే ఫార్మాట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఏముంటది, సీరియల్ నెంబర్ అంటే 1 2 3 ఇలా వేసుకుంటూ వెళ్తాం. డిస్క్రిప్షన్ అంటే బార్ అంటే స్ట్రైట్ బారా లేదంటే స్టిరప్సా ఏంటి అని చెప్పి మెన్షన్ చేస్తాము. దాని తర్వాత డయా అనేది మెన్షన్ చేస్తారనమాట మనకి డ్రాయింగ్ లో. ఆ డయా నెంబర్స్ అంటే ఏంటంటే ఎన్ని నెంబర్స్ అని మెన్షన్ చేస్తారు, 3 numbers 4 numbers ఇస్తాడు అని. తర్వాత కటింగ్ లెంత్ అనేది మనకి డయా నెంబర్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత కటింగ్ లెంత్ అనేది మనం కవర్ ఇవన్నీ రెడ్యూస్ చేసిన తర్వాత కటింగ్ లెంత్ అనేది వస్తుంది. తర్వాత టోటల్ లెంత్, కటింగ్ లెంత్ ఇంటూ నెంబర్స్ వేసుకుంటే టోటల్ లెంత్ వస్తుంది. యూనిట్ వెయిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. తర్వాత యూనిట్ వెయిట్ అన్ని మల్టిప్లై చేస్తే మనకు టోటల్ వెయిట్ వస్తుంది. సో మనకి స్టీల్ లో బేసిక్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే రోలింగ్ మార్జిన్ అని ఉంటుంది. రోలింగ్ మార్జిన్ ఏంటంటే హైయెస్ట్ స్టాండర్డ్ యూనిట్ వెయిట్ ఆఫ్ స్టీల్ ఉంటుంది స్టాండర్డ్ గా, అది మైనస్ మన థియరిటికల్ వెయిట్ ఆఫ్ స్టీల్ ఉంటుంది. ఆ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి రెండింటి యొక్క డిఫరెన్స్ ని రోలింగ్ మార్జిన్ అంటాం అనమాట. సో దాని యొక్క ఫార్ములా ఏంటంటే d²/162. ఇప్పుడు స్టీల్ మనకి 8 mm 10 mm 12 mm 16 mm 25 mm ఉంటుంది. సో ఈ 8 mm ని 10 mm ని ఈ ఫార్ములా యూజ్ చేస్తే కనుక మనకి ఇది పర్ మీటర్ ఎంత అనేది వెయిట్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు మనం పైల్ రీఎన్ఫోర్స్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మీకు చెప్తాను. సో పైల్ అనేది నేను 350 డయా అజ్యూమ్ చేసుకున్నా. సో 350 డయా అజ్యూమ్ చేసుకుంటే కనుక మన కటింగ్ లెంత్ వచ్చేసి పైల్ ఫార్ములా ఏంటంటే కటింగ్ లెంత్ కి 2πr - కవర్. సో మన కవర్ వచ్చేసి ఏంటంటే పైల్ కి 75 mm 150 mm డిడక్ట్ చేస్తాము. మనకి పైల్ వాళ్ళు ఇచ్చింది వచ్చేసి డయామీటర్ 350 డయా. సో రేడియస్ = డయామీటర్/2 మనకందరూ తెలుసు ఫార్ములా. సో 350/2 వేసుకుంటే మనకు 0.175 వస్తుంది.
సో ఈ ఫార్ములాతో తీసుకొని ఈ కవర్ అనేది డిడక్ట్ చేసిన తర్వాత మనకి 1.029 మీటర్స్ అనేది కటింగ్ లెంత్ అనమాట పైల్ది. నెక్స్ట్ ఫుటింగ్స్ తీసుకుందాం. ఫుటింగ్స్ వచ్చేసి మనకి ఇక్కడ 1 మీటర్ బై 1 మీటర్ బై 0.9 అని ఇచ్చారు. సో ఫుటింగ్స్ ఏం చేస్తామంటే బేసికల్లీ ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ ఉంటుంది, హారిజాంటల్ వెర్టికల్ డైరెక్షన్. కవర్ అన్ని డిడక్ట్ చేసిన తర్వాత 0.9 అనేది 0.8 అయింది, ఈ 1 మీటర్ అనేది 0.9 అయింది. సో లెంత్ ఎక్స్ బార్ కి వై బార్ కి తీసుకుంటే కనుక 0.9 మీటర్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ బార్ కి 0.9 డివైడెడ్ బై 100 mm స్పేసింగ్ అని ఇచ్చాడు ఇక్కడ. సో 100 mm స్పేసింగ్ ప్లస్ ఒక బార్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది అనమాట. అంటే 8.5 అలా వచ్చింది అంటే కనుక 0.5 అబవ్ ఉన్నది మనం 9 అని కన్సిడర్ చేసుకుంటాం. సో 1 బార్ ఎక్స్ట్రా తీసుకుంటే 10 వస్తుంది. అలాగే వై బార్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 0.9 ఇచ్చాడు. సో 0.9 నుంచి 100 తీస్తే 0.8 వస్తుంది. అలాగే తీసుకొని ఒక బార్ ఎక్స్ట్రా తీసుకుంటే కనుక మనకు 9 వస్తుంది. సో లెంత్ ఆఫ్ బార్స్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ 0.9 ఇంటూ నెంబర్స్ వచ్చింది కదా, ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేసుకుంటే కనుక మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బార్స్ వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ మెన్షన్ చేసింది వచ్చే స్పేసింగ్ 16 mm డయా 12 mm డయా అని ఇచ్చాడు. ఇందాక ఈ ఫార్ములా చెప్పాను కదా, రోలింగ్ మార్జిన్, ఈ ఫార్ములా చేసుకొని మనం యూనిట్ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనకి టోటల్ వెయిట్ ఎంత అనేది ఎంత వచ్చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కాలం హైట్ ఫిక్సింగ్. కాలం హైట్ ఫిక్సింగ్ అనేది మనం ఎలా చేస్తామంటే కనుక కాలం హైట్ వచ్చేసి ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ అనే మైనస్ బీమ్ డెప్త్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ 3.3 మీటర్స్ తీసుకున్నాను, బీమ్ డెప్త్ 0.45 కానీ 0.6 కానీ ఉంటుంది. సో నేను ఇక్కడ 0.6 అనేది కన్సిడరేషన్ తీసుకున్నా బీమ్ డెప్త్. సో 3.3 మైనస్ 0.6 తీసుకుంటే మనకు 2.84 మీటర్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి బేసిక్ గా పైల్ క్యాప్ కానీ ఫుట్టింగ్ కానీ ఇలాగ ఉంటుంది. ఇది గ్రేడ్ బీమ్, ఇది ప్లింత్ బీమ్ అంటాము. సో కాలం వచ్చేసి మనకి 2.84 మీటర్స్ అనేది ఇక్కడ తెలుసు, అది కాలం హైట్ వేసుకుంటాము. తర్వాత కాలం యొక్క ఎల్ అనేది ఏంటంటే ఎల్ అనేది ఉంటుంది కదా ఫుట్టింగ్స్ లో మనము ల్యాపింగ్ చేయడానికి ఉంటుంది, అది వచ్చేసి మనం 40D కానీ 50D అని కానీ అజ్యూమ్ చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కాలంలో స్టిరప్స్ క్యాల్కులేషన్. స్టిరప్స్ వచ్చేసి మనకు 200 కానీ 200 విడ్త్ 600 లెంత్ ఉంటుంది. జనరల్ గా చెప్తున్నాను నేను, ఇది మామూలుగా అంటే సైడ్ కండిషన్స్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే హుక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 10D అనమాట ఫార్ములా. సో ఈ హుక్స్ ఉన్నాయి కదా, ఈ హుక్స్ యొక్క లెంత్ ఈచ్ సైడ్ 10D. సో ఇటు ఒక 10D అటు ఒక 10D 20D వస్తుంది. 45 degrees బెండ్ ఉంటే కనుక 1D వస్తుంది. 90 degrees అంటే ఈ 90 degrees స్ట్రైట్ బెండ్ ఉంటే కనుక 2D వస్తుంది. 135 degrees బెండ్ అంటే ఏంటంటే 3D వస్తుంది అనమాట. ఇది 135 degrees బెండ్. సో కవర్ అనేది మన కాలం కి 50 mm అనేది తెలుసు. సో స్టిరప్స్ వచ్చేసి 8 mm డయాన్ ఉంటుంది అనమాట జనరల్ గా. సో కటింగ్ లెంత్ తీసుకుంటే 2 into A plus B. అంటే ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ ఈ 600 మైనస్ 2 into కవర్, సో 500 వస్తుంది. బి అంటే 200 మైనస్ ఈ కవర్ ట్వైస్ డిడక్ట్ చేస్తే 100 వస్తుంది. సో ఆ క్యాలిక్యులేషన్ అన్ని చేసిన తర్వాత మనకి ఈ కటింగ్ లెంత్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే డైమండ్ స్టిరప్స్. డైమండ్ స్టిరప్స్ అంటే ఏంటంటే మనకి సేమ్ కాలం స్టిరప్స్ లాగే ఉంటుంది. సో ఏంటంటే ఇది కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే ఇది 200 600 అని మనకు తెలుసు కదా. సో ఏం చేస్తామంటే సెంటర్ లో ఇది తీసుకుంటాము, ఇది 100 అయింది, ఇది 300 అయింది. దీనికి పైథాగరస్ థీరం తీసుకుంటే ఈ లెంత్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం బీమ్స్ కి వస్తే కనుక బీమ్ ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ 3 మీటర్స్ అనుకోండి కాలం టు కాలము. సో దీని బీబీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కాలం ఈ 3 మీటర్స్ తీసుకొని కాలం యొక్క విడ్త్ 230 కదా, ఇటు సైడ్ 230 ఉంటుంది మనకి. దాంట్లో ఇటు హాఫ్ లోకి రీఇన్ఫోర్స్మెంట్ అనేది వెళ్తుంది. సో అది యాడ్ చేసి కవర్ అనేది మైనస్ చేస్తాం అనమాట. సో కవర్ అన్ని మైనస్ చేసిన తర్వాత మనకి వాల్యూ వస్తుంది కటింగ్ లెంత్ అనేది. తర్వాత మనకు 450 అనుకుందాం బీమ్ యొక్క డెప్త్. 450లో కవర్ 60 mm తీస్తే 390 వస్తుంది అనమాట. అదనమాట ఈ వాల్యూ. ఈ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు కటింగ్ లెంత్ అనేది వస్తుంది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే స్లాబ్ అనమాట. సో స్లాబ్ అనేది ఏంటంటే కంటిన్యూస్ స్లాబ్, డిస్కంటిన్యూస్ స్లాబ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి కంటిన్యూస్ స్లాబ్ అంటే ఇలాగ ఉంటుంది అనమాట, డిస్కంటిన్యూస్ స్లాబ్ అంటే ఇలాగ ఉంటుంది. సో కంటిన్యూస్ స్లాబ్కి వచ్చేసి మనం ఏం చేస్తామంటే సపోర్ట్ నుంచి L/4 లో క్రాంక్ ఇస్తాం అనమాట. క్రాంక్ అంటే ఏంటంటే ఈ పోర్షన్ ని మనం క్రాంక్ అంటాము. ఇది ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే మనం కనుక లోడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రొవైడ్ చేస్తాము. అదే డిస్కంటిన్యూస్ తీసుకుంటే కనుక ఇది డిస్కంటిన్యూస్ అనమాట. సో డిస్కంటిన్యూస్ దగ్గర వచ్చేసి ఈ పోర్షన్ వచ్చేసి మనకి ఇక్కడ 3 మీటర్స్ అని ఇచ్చారు కదా, 3 divided by L/3 అంటే 3 divided by 3 వేసుకుంటే ఈ మీటర్ ఇది వస్తుంది అనమాట మనకి డిస్టెన్స్. అదే కంటిన్యూస్ తీసుకుంటే కనుక L/4 3 మీటర్ డివైడెడ్ బై 4 వేసుకుంటే ఈ డిస్టెన్స్ వస్తుంది. ఈ బెండ్ అనేది ఉంది కదా, దీన్ని మనం క్రాంక్ పోర్షన్ అంటాము. దీన్ని మనం స్లాబ్ నుంచి కవర్ అన్న మైనస్ చేయొచ్చు, లేదంటే 0.4D అన్న ఫార్ములా వేసుకుంటే కనుక మనకి డిస్టెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను బిల్డింగ్స్ కి వెళ్తున్నాను, సారీ రైల్వే ప్రాజెక్ట్ గురించి వెళ్తున్నాను. ఇప్పుడు చెప్పిన క్యాలిక్యులేషన్ కి ఎవరైనా డౌట్ ఉంటే కనుక అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఒకసారి. హలో హలో సార్ డౌట్స్ ఉన్నాయి? నెక్స్ట్ టాపిక్ మూవ్ అవునా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోండి సార్. ఓకే,
ఇప్పుడు తీసుకుంటే కనుక మనకు రైల్వే ప్రాజెక్ట్ లో కాంపోనెంట్స్ ఏంటంటే ఎల్సీ గేట్స్ అని ఉంటుంది. ఎల్సీ గేట్స్ అంటే మీ అందరికీ తెలుసు, రోడ్డు రైల్వే క్రాసింగ్ దగ్గర వస్తుంది, దాన్ని మనం లైన్ క్రాసింగ్ గేట్స్ అని అంటాము. తర్వాత ఎఫ్ఓబి అని ఉంటుంది. ఎఫ్ఓబి అంటే ఏంటంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు 2 ట్రాక్స్ కానీ 3 ట్రాక్స్ కానీ ఉన్నప్పుడు క్రాసింగ్ ఉంటుంది కదా, ప్యాసింజర్స్ అంతా వెళ్తుంటారు అటు సైడ్ నుంచి ఇటు సైడ్, దాన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటాము. సిఓపి అంటే ఏంటంటే ప్లాట్ఫామ్ దగ్గర మనకు పైన రూఫింగ్ ఉంటుంది కదా, కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అనమాట అంటాం అనమాట దానికి. తర్వాత విడిఎఫ్ అనేది ఏంటంటే మనం ప్లాట్ఫామ్ పైన టైల్స్ అన్ని వేసే ముందు ఒక కాంక్రీట్ అనేది వేస్తాము. దాన్ని మనం ఏం చేస్తామంటే కనుక ఒక డ్రైయింగ్ మిషన్ ఉంటుంది. ఆ డ్రైయింగ్ మిషన్ తో వచ్చేసి మనం వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసిన తర్వాత దాని పైన మనం ఫినిషింగ్ అనేది చేస్తాం. దాన్ని వాక్యూమ్ డ్రైడ్ ఫ్లోరింగ్ అంటాము. సో మనకి రైల్ లెవెల్ నుంచి ప్లాట్ఫామ్, హై లెవెల్ ప్లాట్ఫామ్ అనేది యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. దాని యొక్క హైట్ ఎంత ఉంటుంది అంటే 0.676 to 0.84 మీటర్స్ అనేది ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి మనకి సెగ్మెంట్ వచ్చేసి 0.64 మీటర్స్ ఉంటుంది. కోపింగ్ సెగ్మెంట్ పైన కాంక్రీట్ ప్రీకాస్ట్ కోపింగ్ వస్తుంది, అది 150 mm ఉంటుంది. చెక్కడ్ టైల్ వచ్చేసి 20 mm ఉంటుంది. తర్వాత చెక్కడ్ టైల్ కింద వేసేటప్పుడు మనం మోటార్ వచ్చేసి 0.03 mm ఉంటుంది అనమాట, అంటే 30 mm. సో నెక్స్ట్ బ్రిడ్జెస్కి వస్తే కనుక మనము మైనర్ బ్రిడ్జెస్, మేజర్ బ్రిడ్జెస్ అని ఉంటుంది. సో మైనర్ బ్రిడ్జెస్ వచ్చేసి మనకి బాక్స్ కల్వర్ట్, పైప్ కల్వర్ట్ అని ఉంటుంది. బాక్స్ కల్వర్ట్ అంటే మీకు ఏంటంటే రెక్టాంగులర్ కానీ స్క్వేర్ షేప్ లో కానీ ఉంటుంది, పైప్ అనేది సర్కులర్ షేప్ లో ఉంటుంది. సో కాంపోనెంట్స్ తీసుకుంటే కనుక రాఫ్ట్, అబాట్మెంట్, టోవాల్, కర్టెన్ వాల్, హాంచ్, స్లాబ్ అని ఉంటుంది. ఈ సెక్షన్ చూస్తే కనుక మనకి ఈ బాటమ్ పోర్షన్ అనేది రాఫ్ట్, ఇది అనమాట రాఫ్ట్ అంటారు. ఈ ట్రయాంగులర్ పోర్షన్ అనేది హాంచ్ అంటారు. తర్వాత ఇది స్లాబ్ అనమాట, ఇది వచ్చేసి సైడ్ వాల్స్ అంటారు. ప్లస్ ఈ పారాబోలిక్ షేప్ ఉన్నదని వచ్చేసి మనం టోవాల్ అనమాట. ఈ స్ట్రెయిట్ పోర్షన్ వచ్చేసి కర్టెన్ వాల్. ఈ వాల్స్ మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే మనకు స్లాబ్ లోపల ఇది వెంట్ అంటాము, దాంట్లో మొత్తం సాయిల్ ఇవన్నీ వెళ్ళేసి బ్లాక్ అయిపోకుండా ఈ టోవాల్, కర్టెన్ వాల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాక్ ఎగ్జిక్యూషన్ తీసుకుంటే కనుక మనకి ఇలాగ ఉంటుంది అనమాట క్రాస్ సెక్షన్. ఇందులో బలాస్ట్ అంటే ఏంటంటే మనకి అగ్రిగేట్స్ ఉంటుంది కదా, 40 mm 60 mm అగ్రిగేట్స్ వచ్చేసి మనం 310 mm ప్రొవైడ్ చేస్తాము. తర్వాత స్లీపర్, ఇది స్లీపర్ అనమాట, ఇది వచ్చేసి మనకి 250 mm ఉంటుంది. దీని తర్వాత ట్రాక్ కిను ఈ స్లీపర్ మధ్యలో రబ్బర్ ప్యాడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, అది 10 to 12 mm ఉంటుంది. తర్వాత ఇది రైల్ అనమాట, రైల్ వచ్చేసి మనకి 210 mm. సో మొత్తం వచ్చి మనకి 740 mm ఉంటుంది ఇది మొత్తం క్రాస్ సెక్షన్ అన్ని తీసుకుంటే. నెక్స్ట్ ఎర్త్ వర్క్ వచ్చామంటే కనుక రైల్వేలో మనకి ఎగ్జిస్టింగ్ ట్రాక్ అనమాట, ఇది ప్రపోజ్ ట్రాక్. ఎగ్జిస్టింగ్ ట్రాక్ నుంచి ప్రపోజ్ ట్రాక్ యొక్క సెంటర్ 7 meters అనేది డ్రాయింగ్ లో మెన్షన్ చేస్తారు. తర్వాత ఫార్మేషన్ విడ్త్ అనేది కూడా మనకు మెన్షన్ చేస్తారు. ఈ ట్రాక్ సెంటర్ అనేది 7 అన్నా ఉండొచ్చు, 10.6 అన్నా ఉండొచ్చు, 11 అన్నా ఉండొచ్చు, అంటే డిపెండ్స్ ఆన్ కర్వ్. మనకి టాంజెంట్ కర్వ్ ఇవన్నీ తెలుసు కదా, దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ 1 meter అనేది మనం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసుకుంటాం, ఎందుకంటే యాక్సెసిబిలిటీ, లైక్ ఏదైనా వెహికల్స్ మూవ్మెంట్ కానీ లేదంటే రేపు పొద్దున రెయిన్ వచ్చినప్పుడు మనకి బెడ్ అనేది ప్రాబ్లం లేకుండా 1 meter ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసుకుంటాము. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 7 plus ఫార్మేషన్ విత్ ప్లస్ 1 meter తీసుకుంటే 12.25 వస్తుంది. మనకి ఎర్త్ వర్క్ లో ఏంటంటే సాయిల్ స్టేట్ అనేది బీసీ సాయిల్ ఉంటుంది, ఈ శాండీ సాయిల్ ఉంటుంది, క్లే సాయిల్ ఉంటుంది కదా. సో బీసీ సాయిల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక టోటల్ 1.25 meters మనకి ఫిల్లింగ్ ఉంటుంది స్టాండర్డ్ గా బేస్డ్ ఆన్ ఎంబాక్మెంట్ హైట్. SQ2 అంటే ఏంటంటే మెటీరియల్ వచ్చేసి మనం ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాత దాన్ని 2 layers కింద 0.5 meters వేస్తాము. తర్వాత బ్లాంకెట్ వచ్చేసి మనం 3 layers కింద 0.75 meters అనేది వేస్తాము. నెక్స్ట్ మనం బ్రిడ్జెస్ కి వస్తే కనుక ఫేస్ వాల్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఫేస్ వాల్ అనేది బ్రిడ్జ్ యొక్క ఎంబాక్మెంట్ ని అన్ని ప్రొటెక్ట్ చేయడానికి 2 ఫేస్ వాల్స్ అనేది వేస్తాము. దాని యొక్క స్లోప్ క్యాలిక్యులేషన్స్ ఇలా ఉంటుంది అనమాట. సో ట్రాక్ సైడ్ వచ్చి 1.4 ఉంటుంది, ట్రాక్ కి ఆపోజిట్ సైడ్ వచ్చి 1.8 ఉంటుంది. ఈ కోపింగ్ వచ్చేసి 450 mm ఉంటుంది అనమాట. సో ఇది రైల్ లెవెల్ తో మనకు మ్యాచ్ అయ్యింది. తర్వాత మనం మేజర్ బ్రిడ్జెస్ కి వస్తే కనుక ఇక్కడ మనకి మేజర్ బ్రిడ్జెస్ లో వచ్చేసి 2 parts ఉంటుంది. ఈ పక్క కాంపోనెంట్ లెఫ్ట్ దాన్ని అబాట్మెంట్ 2 అంటారు, రైట్ సైడ్ కాంపోనెంట్ ని అబాట్మెంట్ 1 అంటారు. ఈ వాల్ ని రిటర్న్స్ అంటారు. మధ్యలో ఉన్న పారాబోలిక్ షేప్ స్ట్రక్చర్స్ ని పియర్స్ అంటారు, పియర్ 1 పియర్ 2 అంటారు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ కి మూవ్ అవుతున్నాను. హలో, నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతున్నాను, అందరూ అటెండ్ అవుతున్నారుగా? హలో హలో సో రైల్వే ప్రాజెక్ట్స్ లో కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేది ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఇందులో వచ్చేసి మనకి ఇవన్నీ చెప్పాను టాపిక్స్. సో ఇదేంటంటే మనకి ట్రాక్ బలాస్ట్ అనమాట ఇది. సో ఈ కనిపిస్తున్న స్ట్రక్చర్ వచ్చేసి మనం ఇది వచ్చేసి మనకి కోపింగ్ స్లాబ్ అంటారు, ఇది వచ్చేసి స్లీపర్ అనమాట. ఈ పార్ట్ వచ్చేసి బలాస్ట్ అంటారు, ఇక్కడ కనిపిస్తున్న అగ్రిగేట్ ని.
సో ఇది ఏంటంటే మనకి ట్రాక్ వెల్డింగ్ చేస్తారన్నమాట. ట్రాక్ జాయింట్ టు జాయింట్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ మిషన్ అనేది వస్తుంది. మొత్తం సెట్ చేసుకొని 2.5 మినిట్స్ పట్టిద్ది అనమాట ఈచ్ వెల్డింగ్. నెక్స్ట్ ఇదేంటంటే మనకి బిల్డింగ్స్ దగ్గర రోడ్ నుంచి యాక్సెసిబిలిటీ కోసం ఇది మన సీసీ రోడ్ అనేది వేస్తాం అనమాట. సో సీసీ రోడ్ అంటే ఏంటంటే సిమెంట్ రోడ్. సో అక్కడ మనం ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసి మధ్యలో స్లోప్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి కర్వ్ సెట్టింగ్ అన్ని చేసిన తర్వాత అది చేస్తున్న ప్రాసెస్ అనమాట ఇది. ఇదేంటంటే బాక్స్ కల్వర్ట్, పైప్ కల్వర్ట్ అని చెప్పాను కదా మీకు, ఇది పైప్ కల్వర్ట్ అనమాట. ఈ బ్యాగ్స్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తాం అనమాట, సాయిల్ ప్రొటెక్షన్. లైక్ మనం ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఈ ట్రాక్ అనేది కొలాప్స్ అవ్వకుండా మనం ఈ పైల్ షోరింగ్ కానీ ఈ షీట్ షోరింగ్ కానీ లేదంటే ఈ స్టిక్స్ అనేది పెట్టేసి తర్వాత శాండ్ బ్యాగ్స్ పెడితే మనకు సాయిల్ అనేది ప్రొటెక్షన్ లో ఉంటుంది అనమాట. ఇదేంటంటే మీకు ఇందాక మేజర్ బ్రిడ్జెస్ లో చెప్పాను కదా రిటర్న్స్ వింగ్ వాల్స్ అని, ఆ యొక్క స్ట్రక్చర్ అనమాట ఇది. ఇది మనకి ఎల్సీ గేట్స్. ఎల్సీ గేట్స్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే ఎల్సీ గేట్స్ అంటే ఏంటంటే లైన్ క్రాసింగ్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆటోమేటైజ్ అయిపోయింది. సో ఇందులో ఏంటంటే మాన్యువల్ ఉండేది ముందు, ఇప్పుడు ఏంటంటే ఇందులోంచి కంట్రోల్ ఉంటుంది అనమాట, ఎలక్ట్రికల్ కంట్రోల్. అంటే గేట్ క్లోజింగ్ కానీ ఓపెనింగ్ కానీ ఇందులో ఉంటుంది అనమాట కంట్రోల్ అన్ని. ఇది మనం సాయిల్ టెస్ట్ చేసినప్పుడు డెన్సిటీ చెక్ చేయడానికి వాడతాం అనమాట. ఇది వచ్చేసి శాండ్ రీప్లేస్మెంట్ మెథడ్, కోర్ కట్టర్ మెథడ్ అని 2 మెథడ్స్ ఉంటుంది. ఇది మనం ట్రాక్ సెంటర్ అంటే ఇక్కడ 7 మీటర్స్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ప్లస్ బెడ్ ఎండ్ ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు. ఈ డెన్సిటీ బట్టి మనం ఈ బెడ్ అనేది పాస్ చేయాలా లేదా అనేసి ఉంటది అనమాట. ఇది వచ్చి ఎఫ్ఓబి అని చెప్పాను కదా ఇందాక మీకు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని. సో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది డిస్మాంట్లింగ్ చేసి కొత్తగా కడుతున్నప్పుడు తీసిన ఫోటో అనమాట ఇది. సో ఇక్కడ మనం చూడొచ్చు స్టెయిర్ కేసు ఇవన్నీ ఉందన్నమాట. ఈ స్టెయిర్ కేస్ అన్ని ఉంది, థ్రెడ్స్ రైజర్స్ అన్ని ఉంటది. కాకపోతే ఇందులో మనం రీఇన్ఫోర్స్మెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఎఫ్ఓబిలో. నెక్స్ట్ వాక్యూమ్ డ్రైడ్ ఫ్లోరింగ్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఈ మిషన్ యూజ్ చేస్తాం మనం వాక్యూమ్ డ్రైడ్ ఫ్లోరింగ్. ఇది వచ్చేసి మనం ప్లాట్ఫామ్స్ లో యూజ్ చేస్తాము. వాటర్ అన్ని డ్రైన్ అవుట్ అవ్వడానికి ఇది ప్లస్ స్మూత్ ఫినిషింగ్ కి యూజ్ చేస్తాం అనమాట ఈ మిషన్.